112వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. మీ జీవితంలో మీరు హెచ్చింపబడాలని దేవుని కోరిక. వాని కొమ్ము అన్నప్పుడు నీ పేరు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీవు ప్రయత్నించే ప్రయత్నం కావచ్చు, అది హెచ్చించబడాలి. 1వ కీర్తన 1-2 వచనాల్లో దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించాలంటే ఆనందించుచు ధ్యానించాలి. అట్టివాడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నువ్వు విఫలుడు అవ్వడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఫలించాలి. యోహాను సువార్త 15:8 వచనంలో మీరు బహుగా ఫలించడం వలన తండ్రిని దేవుడు మహింపరచబడతాడట. కాబట్టి మీరు ఆయన శిష్యులుగా పిలువబడాలంటే మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. జెనిసిస్ చాప్టర్ 1:28, ఆదికాండం 1:28లో ప్రభు ఆదామును అవ్వను కలుగు చేసిన తర్వాత వారిని ఆశీర్వదించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంటే దేవుని కోరిక మానవుని పట్ల నువ్వు ఫలించాలి. చదువుతున్నావా, చదువులో నువ్వు ఫలించాలి. ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగంలో ఫలించాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం ప్రారంభించావా, ఫలించాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్నావా, ఇంకా ఎక్కువగా ఫలించాలి. ఆత్మీయమైన ఫలాలు ఎలా ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయంటే అద్భుతమైన ఫలాల గురించి బైబిల్ చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు, అలాగే నీతి ఫలాలు, ఆత్మఫలం. ఆత్మఫలం వేరు, నీతి ఫలం వేరు, మారు మనసుకు తగిన ఫలాలు వేరు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, మనసు మారింది, నేను ప్రభుని వెంబడిస్తున్నాను అంటే అతని చుట్టూ ఉన్నవారు అతనిలో ఫలాలు చూస్తారు. ఏమని? అవునండి నిజమే, ఇతను ప్రభు ఎద్దుకు వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆదివారం చర్చికి వెళ్తున్నాడు, ఇతని లైఫ్ చేంజ్ అయింది అని అతనితో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేవారు ఇంతకుముందు వారు చెప్తారు. ఎలాగా? ఒకప్పుడు తాగేవాడు మాతో, ఇప్పుడు తాగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో తిరిగేవాడు, ఇప్పుడు తిరగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో ఏదో ఒక పేకాటో లోకంలోకి వెళ్ళడమో ఏదో కార్యక్రమాలకి మమ్మల్ని ప్రోత్సహించేవాడు, ఇప్పుడు అసలు తాను రమ్మన్నా రావట్లా, ఆ మార్గాలకు గుడ్ బై చెప్పేశాడు. మాకు అర్థమైంది అతను మారిపోయాడు, అతని లైఫ్ చేంజ్ అయింది, మేమే సాక్షులము అని చెప్పారంటే అతనికి మారు మనసుకు తగిన ఫలాలు అతనికి వచ్చేసాయి. మరి స్త్రీలైతే ఇంట్లో అత్త చెప్పాలి, మా కోడలు ఇప్పుడు తిట్టట్లేదు, ఇప్పుడు కేకలు వేయట్లేదు, ఇంతకుముందులా గయ్యాల్లాగా గొడవలు పెట్టట్లేదు, ప్రశాంతంగా ఉంటుంది, భర్తతో సమాధానంగా ఉంటుంది, పిల్లలతో సమాధానంగా ఉంటుంది, ఇంట్లో అందరూ సమాధానంగా ఉంటున్నారు అని అత్త చెప్పాలి. ఒకవేళ అత్త మారు మనసు పొందింది అనుకోండి, అత్త ఫలాలేంటి? కోడలు చెప్పాలి, మా అత్త ఇప్పుడు మారిపోయింది, ఇంతకుముందులాగా కసుబుసులు ఆడట్లేదు, కారాలు మిరియాలు నోరట్లేదు, మరి పగ ప్రతీకారాలు విడిచిపెట్టింది, మా అమ్మలాగా నన్ను చూసుకుంటుంది. ఒకప్పుడు అత్తలా ఉండేది, ఇప్పుడు అత్త అమ్మలాగా మారిపోయింది, నన్ను ఆమె కుమార్తెలాగా చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా. భోంచేసావమ్మా అని అడుగుతుంది. మరి ఇంతకుముందు ఫిర్యాదులు చెప్పేది, ఇప్పుడు అలా చెప్పట్లేదు, ఆమె బైబిల్ చదువుకుంటుంది, ప్రేయర్ చేస్తుంది. మా అత్తలో చాలా మార్పును చూశాను, అది మారు మనసుకు తగిన ఫలాలు. అలాగే భర్త చెప్పాలి, నా భార్యలో చాలా మార్పు నేను చూశాను, భక్తిపరురాలుగా ఉంటుంది, వాక్యం చదువుతుంది, టైం దొరికితే సెల్ ఫోన్ పట్టుకునేది, ఇంతకుముందు మరి లోకానుసారంగా ఏవో వార్తలు వింటూ ఉండేది. కానీ ఇప్పుడు నేను గమనిస్తున్నాను, నా భార్య సెల్ ఫోన్ కన్నా బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేయడం నేను గమనిస్తున్నాను, పిల్లల కొరకు ప్రార్థిస్తుంది, నా కొరకు ప్రార్థిస్తుంది, ఆమె కొరకు, ఆమె ఇంటి వారి కోసం కూడా ప్రేయర్ చేసుకోవడం నేను చూస్తున్నాను, భక్తులు ఆమె ఎదగడం నేను చూశాను. అంటే భర్త సాక్ష్యం ఇచ్చాయంటే ఆమెలో మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయని. భార్య చెప్పాలి, నా భర్త ఇంతకుముందు ఉరుముడి మెరుపుల్లాగా పిడుగులు పడినట్టుగా కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు, మరి ఇంతకుముందు సునామీ సృష్టిస్తుండేవాడు, అప్పుడప్పుడు భూకంపాలు వస్తుండే మా ఇంట్లో, ఇప్పుడు భూకంపాలు రావడం ఆగిపోయాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఏదో ఉందనుకోకండి, దేవుని యొద్ద సమస్తం ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనతో నడవండి, ఆయన వాక్యంతో ప్రార్థించండి, వాక్యం ధ్యానించి పడుకోండి. బైబిల్ చెప్తుంది, నువ్వు పడుకున్నప్పుడు వాక్యం ధ్యానించు, లేచినప్పుడు వాక్యం ధ్యానించు, కూర్చున్నప్పుడు వాక్యం ధ్యానించు, అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నేను ఫలింపజేస్తాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 18-19 వచనాలు. ఎస్, ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు ప్రార్థన చేస్తున్నారు. 2 చేతులు ప్రభు వైపితే. కృప కలిగిన మా తండ్రి, అనేక విధాలుగా హెచ్చిస్తానన్నావు, దీవిస్తానన్నావు, దయగలిగి ఉండమంటున్నావు, దయాళులుగా జీవించమంటున్నావు, వాక్యం ప్రేమించేవారుగా ఉండమంటున్నావు, నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉండమంటున్నావు. ప్రభా, ప్రార్థించినప్పుడు ఇగో నీతి గల వారిని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు దేనికి భయపడకుండా దేవుడు నిలబెడతాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు ప్రభు. నీ జీవితం స్థిరపరచబడే రోజు రాబోతుంది. నీవు స్థిరమవుతావు, దేవుల్లో స్థిరపడతావు, వాక్యంలో స్థిరపరచబడతావు. ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయ్యానంటున్నావు, ఫెయిల్ కన్నా ఫలించే రోజు రాబోతుంది, నువ్వు ఫలిస్తావు. You shall prosper in Jesus' name.
ప్రాస్పరిటీ షల్ కమ్ టు యూ. దేవుని యందు భక్తి కలిగిన బిడ్డ, విశ్వాసంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, భక్తిలో ఎదుగు, మారు మనసు తగిన ఫలాలు కలిగి ఉండు. నీవు వర్ధిల్లే రోజు రాబోతుంది. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.